ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. రామానుజులు వారి భార్యను పుట్టింటికి పంపించిన తర్వాత యామునాచార్యుల దేహం వద్ద చేసిన ప్రతిజ్ఞలను ఎలాగైనా నెరవేర్చుకోవాలని, ఇక ఈ సాంసారిక జీవితంలో ఉంటే వారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కష్టం అని సన్యసించాలని అడుగులు ముందుకు వేస్తూ అనంత సరస్సులో దిగి సన్యస్తమ్మయ 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 అంటూ గృహస్థాశ్రమానికి తర్పణాలు విడిచిపెట్టి సన్యాసాశ్రమాన్ని స్వీకరించడానికి సిద్ధమవుతారు రామానుజులు. సాక్షాత్తు వరదరాజస్వామి రామానుజుల వారికి త్రిదండాన్ని, కాషాయ వస్త్రాన్ని, కమండలాన్ని అందించి ఆశీర్వదిస్తారు. కాంచీపుర వరదరాజస్వామి విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేసే మహానుభావులుగా ఆదిశేషుని అపరావతారము రామానుజులు, లక్ష్మణముని యతిరాజుగా, సన్యాసిగా, శ్రీ వైష్ణవ సాంప్రదాయ రథసారథిగా అవతరిస్తారు రామానుజులు. జై శ్రీమన్నారాయణ.